హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దేవుణ్ణి. ఇవాళ ముగ్గొచ్చేసి 5 చుక్కలు మధ్య 3 అండి. స్టార్ కోలం. స్టార్ లాగా వేసేసి మధ్యలో కూడా ఏదో ఒకటి వేద్దామని చెప్పేసి మధ్యలో కూడా చిన్న డిజైన్ వేస్తున్నానండి. నచ్చుతుంది మీకు ముగ్గు అనుకుంటున్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నచ్చకపోవడానికి ఏమీ లేదండి అక్కడ. చాలా సింపుల్ ముగ్గే కదా! అందరూ వేసుకున్నట్లే వేద్దామనుకుంటున్నానండి. అందుకని మామూలు రోజుల్లో ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకంగానే వేద్దాము. మామూలు రోజుల్లో డైలీ ఎలా వేసుకుంటామో మన ఇంటి ముందు అలా వేస్తేనే బావుంటది కదండీ! డైలీ కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసి, రంగులు వేస్తే అందరూ అలా వేసుకోలేరు కదండీ! అందుకని ఇవాళ నిన్న కూడా చాలా సింపుల్ ముగ్గు వేశానండి. ఇవాళ కూడా అలా చాలా సింపుల్ ముగ్గు. రంగులు తక్కువగా ఉండేటట్లు వేద్దామని ఇవాళ కూడా చాలా సింపుల్‌గా మీరు ఇష్టపడేటట్లుగా ఉండేటట్లే ముగ్గు వేశానండి. చాలా సింపుల్ స్టార్ కోలం ముగ్గు. గీతలు కూడా చిన్న చిన్న గీతలు పెట్టుకున్నానండి. ఇలా అయితే బావుంటది ముగ్గు అని చెప్పేసి. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌ని. ముగ్గులు మీకు నచ్చుతున్నాయా లేదా? అసలు ఇంకా ముగ్గుల్లో మార్పులు ఏమైనా చేసుకోవాలా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఈ లైక్ వల్ల మా ఛానల్‌కి కొంచెం రీచ్ ఉంటుందండి. దయచేసి లైక్ చేయండి. గీతలు వేద్దామని ఇంకెలాగా ఫ్లవర్ లాగా వేశాను కదండీ! పైన పెట్టెల్లాగా వేశాను కదా! దానికి చిన్న చిన్న గీతలు గీస్తే ఇంకా బావుంటదని చెప్పేసి గీతలు గీస్తూ ఉన్నానండి. ఎక్కువ అవసరం ఏం లేదండి. గీతలతో కూడా మనం చిన్న ముగ్గుని పెద్ద ముగ్గుగా చేసుకోవచ్చండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇలా వేస్తే బావుంటుందన్న ఉద్దేశంతో ఇలా వేద్దామని వేశానండి. అప్పటికప్పుడు వచ్చిన థాట్సేనండి. ఏవైనా గానీ ముందుగానే ప్రిపరేషన్ అంటే పండగ రోజుల్లో వేసేదానికి ముందుగానే ప్రిపరేషన్ చేస్తాను కదండీ! మామూలుగా ఉండే వాటికి మటుకు అంత ఎక్కువేం ప్రిపరేషన్ చేయనండి. నాకు వచ్చినట్లుగా వేస్తానండి. మధ్యలో అలా వదిలేస్తే ఏం బావుంటదని చెప్పేసి ఏదోటి కలర్ ఫిల్ చేద్దాము అన్నట్టుగా ఏదో కలర్ వేద్దామని పింక్ కలర్ వేశాను. కానీ కార్పెట్ ఏమవుతుందంటే రెడ్ కలర్ అయ్యేసరికి ఇక్కడ మనకి పింక్ అనేది కనపడతలేదండి. అది వచ్చింది ఇప్పుడు తిప్పలు మాకు మెయిన్. ఇక నుంచి పింక్ కలర్ కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కనిపించట్లేదు కదా కలర్ బాగా మంచిగా అని అనుకుంటున్నాను. ఎందుకంటే కింద రెడ్ అవ్వటం వల్ల పైన కూడా పింక్ అస్సలు కనిపించట్లేదు. దాని బదులు ఎల్లోనో ఏదో ఒకటి వేద్దాం. ఏ కలర్ వేస్తే మంచిగా ఉంటుందో కామెంట్ చేయండి. మీరు చెప్పిన కలర్ ఖచ్చితంగా వేస్తాను. ప్లస్ ఎవరైతే నా ఛానల్‌కి కామెంట్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఇక నుంచి ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పే ఈ వాయిస్ ఓవర్‌లో ఖచ్చితంగా వాళ్ళ పేర్లు మెన్షన్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఐడియా మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చితే నాకు నచ్చితే కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పేర్లు ఖచ్చితంగా నేను రాసుకొని ఎవరైతే మా ఛానల్‌కి కమెంట్లు పెట్టారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా నేను చదివి వినిపిస్తాను మన ఛానల్‌లో. ఈ ఐడియా మీకు నచ్చిందా? ఇలా చేద్దాము అనుకుంటున్నాను కొత్తగా. ముగ్గుకి ఇంకా అట్లాగే వదిలేస్తే బాగుండదు కదా! మళ్ళీ సింపుల్‌గా ఉందిలే ఇంకొంచెం పెద్దగా వేద్దాము అని చెప్పేసి ఇలా చేస్తున్నానండి. చాలా బాగుంది ఇది. ఇలాగ కొత్తగా ట్రై చేయండి. చిన్న లీవ్స్ లాగా వేశాను. లీవ్స్ మళ్ళీ అలాగే వదిలేస్తే బాగుండదు కదా అని చిన్న చిన్న చుక్కల్లాగా చుడుతున్నానండి. ఇలా వేసినా కూడా అందంగా ఉంటుంది ఇంటి ముందు ముగ్గు అని. ఊరికే వదిలేస్తే మళ్ళీ అవి కూడా బాగుండవు అని చెప్పేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేద్దామని చెప్పేసి పసుపు కుంకుమ కూడా వేస్తున్నానండి. ఎప్పుడు ముందే వేసేదాన్ని. ఇవాళ మటుకు ముగ్గులు మధ్యలో వేస్తాను. ఇవాళ మటుకు లాస్ట్‌లో వేద్దాం ముగ్గు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను. కానీ చాలా చాలా బాగొచ్చింది ముగ్గు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా ముగ్గు. నా ముగ్గు కనుక నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఇంటి ముగ్గులు. మా ఛానల్ని ఎప్పుడు చూస్తూనే ఉండండి. మంచి మంచి ముగ్గులు మీకు అందుబాటులో వస్తుంటాయి.